నమస్తే. టారెట్ ఫర్ సోల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియో ఈ సందేశం మిమ్మల్ని మార్చ్ 19లోగా చేరాలనుకుంటుంది. అలా మిమ్మల్ని చేరాలనుకుంటున్న సందేశం ఏంటనేది మనం వీడియోలోకి వెళ్ళాక తెలుసుకుందాం. ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే మీకు 2 పైల్స్లో కూడా సందేశాలు ఉన్నాయి, అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారని అర్థం అన్నమాట. కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాము అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఉంటాయి. మీ ఇంట్రెస్ట్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన గైడెన్స్, సందేశం, సమాచారం తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. సో మీరు హ్యాపీగా ఈ వీడియో కానీ లేదు నా ప్రీవియస్ వీడియోస్ ఏవైనా కానీ మీకు కనిపిస్తుంటే మీరు హ్యాపీగా ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అస్సలు ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందామా మనం మిమ్మల్ని చేరాలనుకుంటున్న ఆ సందేశం ఏంటి మార్చ్ 19లోగా అనేది. రండి చూసేద్దాం. హలో పైల్ 1, వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దామా మరి 19వ తేదీ లోపల, మార్చ్ 19వ తేదీ లోపల మిమ్మల్ని చేరాలనుకుంటున్న సందేశం ఏంటి, ఎందుకు మిమ్మల్ని చేరాలనుకుంటుంది అనేది ఫస్ట్ మనం టారో ద్వారా చూద్దాం. ఆ తర్వాత గైడెన్స్ కార్డ్స్ కూడా తీసుకుందాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి టారో ద్వారా వస్తున్న సందేశాలు ఏంటి, ఆ తర్వాత ఓకే మనకి ఈ కార్డ్స్ ఫ్లిప్ అయినాయి. ఈ 3 కార్డ్స్ తీసుకుందాం. అండ్ ఒకేసారి మనం గైడెన్స్ కార్డ్స్ కూడా తీసేసుకొని ఆ తర్వాత రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే సో చాలు, మనకి అవసరమైతే ఇంకొన్ని తీసుకుందాం. మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి 2 ఆఫ్ ఫైర్స్ అండ్ 2 ఆఫ్ వాండ్. ఈగో, ఇది డెవిల్ కార్డ్ యాక్చువల్గా. అండ్ 5 ఆఫ్ వాటర్ అంటే 5 ఆఫ్ కప్స్ అనమాట. అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ తీసుకుందాం మనము. సో 3 ఆఫ్ ఫైర్ వచ్చి అంటే 3 ఆఫ్ వాండ్స్ వచ్చి మనకి టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చిన గైడెన్స్ కార్డ్స్లో ఫస్ట్ కార్డ్ వచ్చి సెట్ హెల్దీ లిమిట్స్ అండ్ బౌండరీస్, మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్. సెకండ్ కార్డ్ వచ్చి రీకన్సిడర్. థర్డ్ కార్డ్ వచ్చి సీక్ హయ్యర్ గ్రౌండ్. అండ్ ఫైనల్గా వస్తున్న కార్డ్ వచ్చి చేంజ్ యువర్ స్టోరీ. బ్యూటిఫుల్. మార్చ్ 19th లోపల మిమ్మల్ని చేరాలనుకుంటున్న ఆ ఇంపార్టెంట్ సందేశం ఏంటి అంటే మీరు మీ గురించి బాగా తెలుసుకుంటూ ఉన్నారనమాట. కాబట్టి ఎప్పుడైతే మీ గురించి మీరు బాగా తెలుసుకుంటున్నారో అప్పుడు మీకేం కావాలి, మీకేం వద్దు అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది. అలా మీకు వద్దు అనుకున్న కొన్నిటిని ఇంకా కూడా మీరు దగ్గరికి రానిస్తున్నారు. ఎందుకు రానిస్తున్నారు? మొహమాటం వలన, లేదు ఎందుకులే వీళ్ళతో అని ఆలోచన వలన, లేకపోతే భయమా, లేకపోతే దూరం పెడితే ఇప్పటికిప్పుడు ఏమైనా సమస్యలు తీసుకొని వస్తారు అన్న ఒత్తిడా, లేకపోతే ఏ రీజన్ అన్నా అవ్వచ్చు, మీరు కొంతమందిని దూరం పెట్టలేకపోతున్నారు. వాళ్ళతో క్లియర్ బౌండరీస్ని మీరు సెట్ చేసుకునే సమయం వచ్చింది. ఎందుకు అంటే ఇట్లా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అలాంటి వాళ్ళతో మీరు ఇంకా కొనసాగితే వీళ్ళ వల్ల మీకు ఇబ్బందులు ఎక్కువ అవ్వడం తప్పితే మీకు తగ్గడం అనేది ఉండదంట. వీళ్ళ ప్లేస్లో ఇంకొకరు రావడానికి సమయం ఆసన్నమైంది. ఎప్పుడైతే వీళ్ళ ప్లేస్ని మీరు ఎంప్టీ పెడతారో ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి, ఆ ప్లేస్లో ఇంకొక వ్యక్తి రావడానికి సిద్ధంగా ఉన్నారంట. మీకు న్యూ పార్ట్నర్షిప్స్ అనేటివి ఉన్నాయి, న్యూ కాంట్రాక్ట్స్ అనేటివి ఉన్నాయి. సో ఏదైతే వద్దో, దేనికైతే డేట్ అయిపోయిందో, ఇప్పుడు మనకి కొన్ని ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి కదా, మనం వాడే ప్రతి వస్తువుకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో ఆ విధంగా కొన్నిటికి ఇక్కడ ఎక్స్పైరీ డేట్స్ వచ్చేసినాయి. ఆ ఎక్స్పైరీ డేట్స్ ఏవైతే వచ్చినాయో వాటిని మనం ఇంకా తీసేయాల్సిందే. వాటిని ఉపయోగించినామనుకోండి మన ఆరోగ్యానికి అది చాలా హాని చేస్తుంది కదా. ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ కానీ ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన దాన్ని వాడితే ఏమవుతుంది, దానివల్ల మనకి చెడు ఇంకా పెరుగుతుంది. సో ఇక్కడ కొంతమంది వ్యక్తులకి, కొన్ని సందర్భాలకి, కొన్ని వస్తువులకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందంట. ఎక్స్పైరీ డేట్ వచ్చేసినా కానీ మీరు ఇంకా వాటిని వాడడం, ఇంకా వాళ్ళతో ఉండడం, ఇంకా అవే సిచ్యువేషన్స్లో మీరు డ్వెల్ అవ్వడం జరుగుతోంది. సో అలాంటి వాటిని అన్నిటిని వెంటనే రిమూవ్ చేస్తే కానీ మీ లైఫ్లోకి ఇంకా కొంతమంది వ్యక్తులు, కొత్త వ్యక్తులు రావడము, మీ లైఫ్ చేంజ్ అవ్వడం అనేది జరగదు. సో ఇది తీసేస్తేనే లైఫ్లో ఆ గ్రోత్, ఆ మార్పు అనేది వస్తుంది అని చెప్తున్నారు. అండ్ కొన్నిటిని రీకన్సిడర్ చేయాల్సిన సమయం వచ్చిందంట. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే మీరు ముందరికి సాగిపోవాలి అంటే
మీరు ఏదైతే ఒక ట్రాప్లో ఇరుక్కొని ఉన్నారో, ఇప్పుడు మనం వెయిట్ తగ్గాలనుకుంటాము కానీ స్వీట్స్ని కంట్రోల్ చేయలేము, లేదు రోజు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాము కానీ ఆ టైంలో సెల్ పట్టుకొని కూర్చుంటాము. అంటే ఒకటి చేయాల్సింది ఉంటుంది, ఖచ్చితంగా అది చేయాలి, కానీ ఆల్టర్నేటివ్ చూస్తున్నాం అనమాట, ఈజీ పాత్ని ఎంచుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుంది, చేయాల్సింది ఆగిపోతుంది, సో జరగాల్సింది కూడా ఆగిపోతుంది, చూడాల్సిన గ్రోత్ ప్రోగ్రెస్ని చూడలేకపోతున్నాం. సో ఆ విధంగా మీరు దేంట్లో అన్నా ట్రాప్ అయి ఉంటే, దేనికన్నా మీరు అడిక్ట్ అయిపోయినంటే అనమాట, లైక్ అంటే వ్యసనాలు అంటారు కదా, వ్యసనాలు అంటే తాగడము, స్మోక్ చేయడము, లేకపోతే ఇంకేదన్నా చేయడం కాదు. వ్యసనాల కింద ఇవి కూడా వస్తాయి, లైక్ అంటే పొద్దుస్తం సెల్ చూడడము, ఎక్కువ తినడము, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఎంతసేపు డిప్రెషన్లో ఉండడము, ఇవన్నీ కూడా ఒక విధంగా వ్యసనాలే అనమాట. చిన్న చిన్నవి అసలుకి మనకు తెలియకుండానే ఇది ఒక వ్యసనమా అని మళ్ళీ అనుకుంటాము, కానీ దాంట్లోనే ఎక్కువ సమయం గడిపేస్తూ ఉంటాము. ఒక వ్యసనం అంటే ఏంటి, దాన్నే ఎక్కువ చేయడం, పదే పదే చేయడం, అది మనకి మంచి రిజల్ట్స్ ఇస్తున్నా ఇవ్వకపోయినా కానీ దాంట్లోనే ఉండిపోవడం. సో అలా మీరు ఎక్కడైతే ఉండిపోతున్నారో, అలా మిమ్మల్ని ఎక్కడైతే ఉంచేయాలని ప్రయత్నిస్తున్నారో అలాంటి వ్యక్తుల నుంచి, అలాంటి వ్యసనాల నుంచి మీరు దూరం అవ్వాల్సిన సమయం వచ్చింది, దాని గురించి పునరాలోచించుకోవాల్సిన సమయం వచ్చింది, వాటిని మళ్ళీ మనం రీకన్సిడర్ చేయాలి. కొంతమంది ఏంటంటే విపరీతమైన డబ్బు ధ్యాసలో ఉంటారనమాట, డబ్బు సంపాదించడమే ఒక వ్యసనంగా పెట్టుకుంటారనమాట. సో అలాంటి నెగిటివిటీ, ఫియర్ బేస్డ్ థాట్స్ నుంచి మీరు బయటపడాల్సిన సమయం వచ్చిందంట. వాటి గురించి ఒక్కసారి మళ్ళీ రీకన్సిడర్ చేయండి, అసలు మనం చేస్తున్నది కరెక్టేనా, మనకు వస్తున్న ఆలోచనలు కరెక్టేనా, మనం జీవిస్తున్న లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, జీవన విధాన శైలి ఏదైతే ఉందో అది కరెక్టేనా కాదా అనేది మీరు పునరాలోచించుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. సో ఇట్లా ఆలోచించుకున్న దానివల్ల ఏమవుతుంది, మీరు ఇంకా మీరున్న స్టేజ్ కన్నా బెటర్ స్టేజ్లోకి వెళ్ళగలుగుతారంట. సో మీరు దేని గురించి అయితే ఆశపడుతున్నారో అది మీరు అనుకున్న విధంగా ఎందుకు జరగట్లేదు అంటే, ఎందుకంటే మనం ఇట్లా ఒక ట్రాప్లో మిగిలిపోయినాం కాబట్టి మనకు అవి జరగట్లేదు. ఎప్పుడైతే ఆ ట్రాప్లోంచి బయటపడతామో ఆటోమేటిక్గా మనం ఏదైతే ఆశిస్తున్నామో దాన్ని మనం పొందగలుగుతాము అని చెప్తున్నారనమాట. దేనికైనా కానీ బొమ్మ బొరుసు అన్నట్టు హెడ్స్ అండ్ టైల్స్ ఉంటుంది కదా, ఒక కాయిన్కి ఫ్లిప్ సైడ్ అంటారు. ఒక పక్కన మనం చూస్తుంటాం కానీ దానికి ఇంకొక పక్కన కూడా ఒకటి ఉంటుంది. అట్లనే మనం నెగిటివ్స్ మట్టుకే చూస్తున్నాము, నెగిటివ్స్ కాకుండా పాజిటివ్స్ కూడా చూడడం మొదలు పెట్టండి. సో మీ ఆలోచనలు పాజిటివ్గా మార్చుకోండి అని చెప్తున్నారు. ఎప్పుడైతే మన ఆలోచనలు పాజిటివ్గా మారుతాయో మనకేంటంటే మనం ఇంకా ఎదుగుతామంట జీవితంలో. చూడండి, ఈ అమ్మాయి కొండ కింద లేదు, ఇప్పుడు కొండ పైన పీక్లో ఉంది. సో ఆ విధంగా మీ లైఫ్లో కూడా మీరు పీక్లోకి వెళ్ళగలుగుతారు. అండ్ వెనకల సన్ ఎనర్జీస్ చూపిస్తున్నారు. సన్ ఎంత బాగా బ్రైట్గా షైన్ అయ్యి, సన్లో ఎంత నూతన ఉత్సాహం ఉంటుంది, సన్లో ఏ విధంగా అయితే ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అవన్నీ మనం కూడా పొందగలుగుతాము, అవన్నీ మనలో కూడా ఉన్నాయి అని చెప్పి ఈ కార్డ్ సూచిస్తుందన్నమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే మనం వద్దనాటివి తీసేసి మనం కొత్త వాటిని జీవితంలోకి ఆహ్వానిస్తామో, మనం ఇది వరకు ఎక్కడైతే చిక్కులుకోబోయి ఉన్నామో ఆ చిక్కు నుంచి మనం బయటికి బయటికి రాగలుగుతాం. ఎప్పుడైతే అట్లా వస్తామో మనం ఏదైతే ఆశిస్తున్నామో దాన్ని మనం పొందగలుగుతామో. ఎందుకంటే మన థింకింగ్ ఏ విధంగా మారుతుంది, పాజిటివ్గా మారుతుంది. ఎప్పుడైతే ఆ పాజిటివ్గా మారిన మన థింకింగ్ నుంచి మనం ఏం పొందుతున్నామో అంటే అబండెన్స్ పొందుతున్నామంట, సుసంపన్నమైన స్థితిలోకి వెళ్ళగలుగుతున్నాము, థింగ్స్ బెటర్ అవుతాయి మనకి. అండ్ ఇదంతా ఓపికతోనే సాధ్యం అవుతుందంట. కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఆ టైం ఇచ్చి మనం ఓపికగా ఉండగలిగితే మనం ఒక సుసంపన్నమైన స్థితిలోకి వెళ్ళగలుగుతాము. అండ్ ఇవి లాంగ్ టర్మ్ ప్లాన్స్, ఇవి షార్ట్ టర్మ్ ప్లాన్స్ కాదు, ఇప్పటికి ఈ రోజుకి అయిపోయేది కాదు. దీనికి కొంచెం సమయం పడుతుంది. ఆ జెస్టేషన్ పీరియడ్ అనేది అవసరం. పిల్లలు పుట్టడానికి 9 నెలలు అమ్మ గర్భం ఎట్లయితే అవసరమో, ఇక్కడ మీ పనులు సాఫీగా అయిపోవడానికి, మీ పనులు ఇంకా బెటర్గా అవ్వడానికి కూడా దానికి కొంత సమయం పడుతుందంట. మీరు ఆ సమయం ఇవ్వాలి అండ్ మీరు ఓపికగా ఉండాలి. అట్లున్నప్పుడు ఏమవుతుంది, చేంజ్ యువర్ స్టోరీ, మీ కథ మారిపోతుంది, మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి.
ఇక్కడ చూడండి, ఈ కార్డులో ఇక్కడ న్యూ బిగినింగ్స్ అని ఉంది. ఇక్కడ 2 సీతాకోక చిలుకలు ఉన్నాయి. సీతాకోక చిలుకలు మార్పు గురించి చెప్తుంది. రెయిన్బో వచ్చి మనకి హోప్ని ఇస్తుంది. హోప్తో పాటు లైఫ్ చాలా కలర్ఫుల్గా, బ్రైట్గా, ప్రాస్పరస్గా, అబండెంట్గా మారుతుంది అనేదానికి ఇది చిహ్నం. ఇక్కడ చూడండి, ఒక బేర్ బాడీ ఉంది. సో బేర్ బాడీ మనకి ఏం చెప్తుందంటే దెర్ ఇస్ నథింగ్ టు హైడ్ నవ్, ఇంకేం దాచిపెట్టడానికి లేదు, ప్రతిదీ ఇంకా ఓపెన్లోనే ఉంది. మనం ఏదైతే చేసుకోగలుగుతామో దానికి తగిన రిజల్ట్స్ మనం పొందుతాము అనేది చెప్తుంది అనమాట. అండ్ ఇక్కడ పుస్తకం ఉంది. పుస్తకం జ్ఞానాన్ని ఇస్తుంది. ఫ్లవర్స్ వచ్చి మనకి జీవితంలో బ్యూటీని యాడ్ చేస్తున్నాయి. లైక్ అంటే జీవితం బ్యూటిఫుల్గా మారుతుంది. అండ్ ఇక్కడ పచ్చిక గ్రీన్గా ఉంది. సో గ్రోత్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అండ్ పింక్ కలర్ వచ్చి మామూలుగా హార్ట్ చక్రాన్ని ఇండికేట్ చేస్తుంది. సో మీ హార్ట్ చక్ర బెటర్ అయ్యి అంటే మన ఫీలింగ్స్ బెటర్ అవ్వడము, మనం ఇంకా జాయ్ఫుల్, ప్రాస్పరస్, హ్యాపీ ఎనర్జీస్లోకి రావడానికి ఇక్కడ పుష్కలమైన పొటెన్షియల్ ఉంది మీలో. మీరు ఆ పొటెన్షియల్ని యూజ్ చేసుకున్నప్పుడు చేంజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని చెప్తున్నారనమాట. ప్రవాహాన్ని ఎప్పుడు ఆపకండి, ప్రవాహానికి అడ్డుగా వెళ్ళకండి. ప్రవాహంతో పాటు వెళ్ళినారంటే ఆటోమేటిక్గా మనం ఏం పొందాలనుకుంటున్నామో వాటిని అన్నిటినీ పొందగలుగుతాం. ఇక్కడ కూడా సీతాకోక చిలుక ఉంది. ఏదైనా కానీ ధైర్యంగా అడుగులు ముందరికి వేసినప్పుడు మనకి తెలియని వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. ఇక్కడ చూడండి, ముఖానికి మాస్క్ పెట్టేసుకున్నారు. ముఖానికి మాస్క్ పెట్టుకున్నారు అంటే అర్థం ఏంటి అంటే మనకి తెలియకుండా ఏదో దాచిపెడుతున్నారు అని అర్థం అనమాట. మీరు అతిగా ఎవరినైతే నమ్ముతున్నారో అక్కడే మీకు వెన్నుపోట్లు అనేటివి మీరు చూస్తూ ఉంటారనమాట. సో మీకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని చాలా జరిగిపోతున్నాయి. తెలియనాటివి తెలుసుకోవాలి అంటే మటుకు మీరు ఈ ట్రాప్లోంచి బయటికి రావాలి అని చెప్తున్నారు. మీ హార్ట్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి. యువర్ ఫీలింగ్స్, మీ టైము, ఇవన్నీ చాలా ప్రీషియస్ అంట. సో వీటిని మీరే కాపాడుకోవాలి. కాబట్టి ఆ హెల్దీ లిమిట్స్ అండ్ బౌండరీస్ని మీరు పెట్టుకోవాలి. ఇక్కడ 2, 15, 5, 3, 37, 35, 16, 13 ఇది ఏజ్ అవ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, లక్కీ నెంబర్స్ అయి ఉండొచ్చు. 2, 6, 1, 5, 3, 4, 7, మనకి 8 అండ్ 1 ఇవన్నీ మీ లక్కీ నెంబర్స్ అయి ఉండొచ్చు. 7, సో ఇవన్నీ మీ లక్కీ నెంబర్స్ అయి ఉండొచ్చు. మీకు ఫైనల్గా వస్తున్న మెసేజెస్ ఏంటి? ఇది ఎందుకు మార్చ్ 19 లోపల మీకు చేరాలి అంటే అంత లోపల మార్పులు చేర్పులు జరిగిపోవాలి. అక్కడ మీరు ఆ డేట్ రీచ్ అయ్యే లోపల కావచ్చు, ఆ డేట్ కల్లా కావచ్చు, లేదు ఆ డేట్కి ఒక ఫ్యూ డేస్ తర్వాత లోపల కావచ్చు, మీ జీవితంలో ఎవరో లైక్ అంటే ఇట్లా బయటికి వెళ్ళిపోయే వ్యక్తి ఉంటారు ఖచ్చితంగా. మీ జీవితం నుంచి పర్మనెంట్గా బయటికి వెళ్ళిపోవడం కానీ, లేదు మీరు ఏదన్నా తెలుసుకోవడం కానీ, అది తెలుసుకున్న దానివల్ల మీరే బయటకు వచ్చేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో అంటే అది ఒక వ్యక్తి అవ్వనవసరం లేదు, ఒక అలవాటు అవ్వచ్చు, లేకపోతే ఒక సిచ్యువేషన్ అవ్వచ్చు. మీరు ఒక దాంట్లోంచి మీరు బయటపడిపోతున్నారు. అందుకనే మీకు ఈరోజు ఈ సందేశం వచ్చింది. ఎక్కడి నుంచో మీకైతే విడుదల అనేది వస్తుంది. సో ఆ విడుదల రావడంతో మీ జీవితాన్ని మీరు ఇంకొంచెం బెటర్గా ముందరికి తీసుకొని వెళ్ళగలుగుతారు. మీకు వస్తున్న 2 కార్డ్స్ ఏంటంటే ట్రస్ట్ ద యూనివర్స్. సో మీ ఇంట్యూషన్ అంటే మీరు నమ్మండి, అండ్ ఈ ప్రాసెస్ని నమ్మండి, యూనివర్స్ని నమ్మండి, రైట్ టైమింగ్ని నమ్మండి. ఎప్పుడైతే ఆ రైట్ టైం వస్తుందో ఆటోమేటిక్గా మీ పనులు కూడా చకచకా జరిగిపోతాయి అని మీకు ఇక్కడ గైడెన్స్ వస్తుంది. ఇక్కడ ఒక రిమైండర్ అనమాట. ఎందుకు అంటే మీకు హోప్ పూర్తిగా చచ్చిపోయి నింటే ఇక్కడ హోప్ క్రియేట్ చేసుకోమని చెప్తున్నారనమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు ఆ హోప్ని క్రియేట్ చేసుకుంటారో అప్పుడే మీరు ఏదైతే కోల్పోయినారో దాన్ని పొందగలుగుతారంట. హోప్ని పూర్తిగా చంపేసిన దానివల్ల ఏదైతే కోల్పోయినామో దాన్ని పొందలేము. కోల్పోయిన వాటిని పొందాలి అంటే మళ్ళా ఆ ఆశ అనేది మొదలవ్వాలి. ఎప్పుడైతే ఆశ మొదలవుతుందో అప్పుడే జీవితం కూడా ప్రశాంతంగా తయారవుతుంది. ఎప్పుడైతే జీవితం ప్రశాంతంగా తయారవుతుందో మీరు ఏదైతే కోల్పోయినారో దాన్ని మళ్ళీ మీరు పొందగలుగుతారు, మళ్ళీ దాన్ని వెనక్కి తెచ్చుకోగలుగుతారు అని చెప్తున్నారు. ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ నేను చూపించాలా? ఎస్ ఆన్సర్ వచ్చింది మీకు. సో ఎస్ మీరు చేయగలుగుతారు, ఎస్ మీ వల్లనే అవుతుంది, ఎస్ మీలో ఆ పొటెన్షియల్ ఉంది, ఎస్ మీరే దానికి అర్హులు, ఎస్ మీరే ఆ సుసంపన్నమైన స్థితిలోకి వెళ్ళగలుగుతున్నారు. ఫస్ట్ మీరు అది నమ్మితే అన్నీ
సక్రమంగా జరిగిపోతాయి అన్నమాట. అందుకనే ఆ ఆశ అనేది చచ్చిపోకూడదు, హోప్ అనేది వదలకూడదు అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ని మనం కంటిన్యూ చేద్దాం. మీరు ఇప్పుడు వరకు కానీ అంటే నా వీడియోస్ చూస్తూ వచ్చి మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినంటే, మీకు కానీ ఈ వీడియో నచ్చినంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎస్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో చూద్దామా, మార్చ్ 19 తేదీ లోపల మీరు మిమ్మల్ని చేరాలనుకుంటున్న సందేశం ఏమిటనేది, మీరు ఏం తెలుసుకోవాలి అనేది. సో ఫస్ట్ అయితే మనం టారో కార్డ్స్ ద్వారా చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి టారో ఇస్తున్న సందేశాలు ఏంటి, మార్చ్ 19 లోపల పైల్ నెంబర్ 2 వాళ్ళు ఏం తెలుసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి 6 ఆఫ్ ఎర్త్, అంటే 6 ఆఫ్ పెంటికల్స్. బ్యూటిఫుల్. సో మీరు మార్చ్ 19వ తేదీ లోపల డబ్బుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు దేంట్లో అయితే కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టారో, మీరు దేంట్లో అయితే మీరు సమయాన్ని వెచ్చించారో అక్కడి నుంచి మీకు రిటర్న్స్ వస్తున్నాయి, గిఫ్ట్స్ వస్తున్నాయి, మనీ వస్తుంది. కొంతమందికి న్యూ కెరియర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయంట. సో ఏదైనా లోన్కి మీరు అప్లై చేసుకొని ఉంటే లోన్స్ రావడం కానీ, లేదు మీరు ఏదన్నా అప్పులు క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ చేయడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. ద ఎంపరర్ పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారనమాట మీరు. సో ఈ పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళాక 7 ఆఫ్ ఎయిర్. పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు, మన చేతికి పవర్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎందుకు ఉపయోగిస్తాం చెప్పండి? ఆ పవర్ని మనం ఎక్కడ ఉపయోగించాలనుకుంటాము? మనం ఏదైనా తెలుసుకోవాలనుకునే దాన్ని తెలుసుకుంటాము, లేదు ఏదైనా పొందాలనుకునే దాన్ని పొందగలుగుతాము. సో ఆ విధంగా ఈ పవర్ మీ చేతిలోకి రావడంతో మీ ప్లాన్స్ని మళ్ళీ మీరు రివైజ్ చేసుకుంటున్నారు. మీరు మళ్ళా మీ ప్లాన్స్ ఇప్పటి వరకు మీరు ఏదైతే ప్లాన్ చేసినారో అది కరెక్ట్గా ఉందో లేదా అని క్రాస్ చెక్ చేసుకోవడమే కాదు, ఎక్కడైనా కొంచెం బలహీనంగా కనిపిస్తే దాన్ని ఇంకా బలోపేతం చేస్తున్నారనమాట. బలోపేతం చేసి ఇక్కడ మీరు టైమింగ్ని రైట్ చేసుకునేదానికి మీకు అవకాశం వస్తుందన్నమాట. అంటే ఇంతకుముందు రాంగ్ టైమింగ్ నడుస్తూ ఉంటుంది, ఇప్పుడు మీరు ప్రాపర్గా మీ టైంని మీరు సరి చేసుకుంటున్నారు. ప్లస్ ఇప్పటి వరకు మీకు దొరకకుండా ఎవరన్నా మిమ్మల్ని దొంగ దెబ్బలు తీస్తుంటే అలాంటి వాళ్ళని మీరు కనుక్కోబోతున్నారనమాట. 5 ఆఫ్ ఫైర్ అంటే 5 ఆఫ్ వాన్స్ అనమాట. సో మీ గోల్స్ కంప్లీట్ అవుతున్నాయి అండ్ మీరు డీటెయిల్స్ని సేకరిస్తున్నారు. ఇక్కడ నేను చెప్పాను కదా, 7 ఆఫ్ ఎయిర్ అంటే 7 ఆఫ్ సోర్డ్స్, కార్డ్ ఆఫ్ థీఫ్ కార్డ్ అంటారనమాట. అది దొంగ. ఎవరైతే దొంగలు ఉన్నారో మీ జీవితంలో, అట్లాంటి దొంగల్ని మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అనేది జరుగుతుంది. అండ్ డీటెయిల్స్, దానికోసం కావాల్సిన డీటెయిల్స్ని మీరు సేకరిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు దొంగ అంటే ఒప్పుకుంటారా? ఎవరైనా కానీ, దొంగ అయినా కానీ దొరలాగా బతకాలనుకుంటారు. కానీ దొర ఎవరు దొంగ ఎవరు అనేది అందరికీ తెలుస్తారన్నా కానీ అందరూ గమ్మున ఉంటారు, ఎందుకంటే మనకెందుకులే అని చెప్పి. ఎప్పుడైతే ఈ దొంగ అని చూపిస్తారో ఆబ్వియస్గా వాళ్ళతో మనకి కొంచెం వైరం ఏర్పడుతుంది కదా, అంటే వాళ్ళతో మనకి ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా, అలాంటి కాన్ఫ్లిక్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ దొంగ అని చెప్పి ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా కానీ నేను ఫేస్ చేయగలను అనుకుంటే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. దొంగ అని నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యాధారాలన్నింటినీ మీరు సేకరించుకొని మీరు కానీ పక్కాగా మీరు ప్లాన్ చేసుకోగలిగితే మీరు దొంగని ఈజీగా దొరికిపించగలుగుతారు. లేదు అంటే దొంగ ఏంటంటే తిరగబడతారు. నన్ను ఎట్లా దొంగ అంటావు, నువ్వు నీ దగ్గర ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయి, నువ్వు నన్ను అనవసరంగా నా పైన ఎట్లా నిందలేస్తావు. సో ఇలాంటి ప్రశ్నలకి మళ్ళీ మీరు సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ చేతికి పవర్ వస్తుంది. సో మీరు ఆ పవర్ని ఎంత మంచిగా ఉపయోగించుకుంటే మీకు అంత మేలు. ప్లస్ ఇక్కడ 6 ఆఫ్ ఎర్త్ అంటే 6 ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా, అది అంటే మైనర్ ఆర్కన్నా జస్టిస్ కార్డు. సో ఇక్కడ న్యాయం జరగాలి. సో ఎవరికి ఏది రావాలో అది రావాలి, అది పొందాలి, అది జరిగిపోవాలి. సో మీకు రావాల్సింది మీకు వచ్చేస్తుంది. మీరు ఎవరికైతే ఏదైతే ఇవ్వాలో అది వెళ్ళిపోతుంది, అది ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవడంలో న్యాయం జరుగుతుందన్నమాట. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు, ఎలా దాన్ని సమర్థవంతంగా
మీరు అనుకున్న విధంగా మీరు కంప్లీట్ చేసుకుంటారు అనేది ఇంకా మీ చేతుల్లోనే ఉందన్నమాట. ఏదొచ్చినా నేను ఫేస్ చేయగలుగుతాను అనుకున్నప్పుడు మీకు ఇక్కడ చాలా మంచి అవకాశం, ఇక్కడ ఒక సువర్ణ అవకాశం వస్తుంది. కొంతమంది వ్యక్తుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కానీ లేదు నిరూపించడానికి. సో అలాంటివి మీరు ఉపయోగించుకోగలుగుతారా లేదా అనేది ఇంకా మీ టాలెంట్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. కానీ పవర్ అయితే మటుకు మీ చేతికి వస్తుంది. ఇక్కడ మీరు ఎమోషనల్ అయితే మీరు ఏం చేయలేరు. మీరు లాజికల్గా ప్రాక్టికల్గా ఆర్గనైజ్డ్గా ఉండాలన్నమాట. ఏం చేసినా కానీ పక్కడబందీగా చేసుకోగలగాలి. మీరు ఎంత డిసిప్లైన్డ్గా ఉంటే మీరు అంత బెటర్గా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారనమాట. సో ఫస్ట్ అది ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి డీటెయిల్స్ కావాలి. సో డీటెయిల్స్ని అయితే మటుకు పక్కాగా సేకరించాలి. బీ గ్రేట్ఫుల్. సో 6 ఆఫ్ ఎర్త్ కింద బీ గ్రేట్ఫుల్ అంటున్నారు. ఎందుకు? ఇక్కడ మనకి నేను ఫస్టే చెప్పినాను, మీరు March 19th లోపల మీరు డబ్బులు పొందడం కానీ గిఫ్ట్స్ రావడం కానీ మీరు ఎక్కడైతే సమయాన్ని ఎఫర్ట్స్ని వెచ్చిచ్చారో దానికి తగిన ఫలితం మీ వైపు వస్తుంది. మీకు న్యూ కెరియర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు, మీరు పొందబోతున్నారు. సో దానికోసం బీ గ్రేట్ఫుల్. ఏదైతే మీరు పొందుతున్నారో దానికి బీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. మనం ఎంత గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్గా ఉంటామో అన్ని బ్లెస్సింగ్స్ మన పైన వచ్చి అట్లా పడుతూ ఉంటాయన్నమాట. లెట్ యువర్ హయ్యర్ సెల్ఫ్ లీడ్. ఇక్కడ మనకి ఎంపరర్ కింద ఇది వచ్చింది. సో లెట్ యువర్ హయ్యర్ సెల్ఫ్ లీడ్ అంటే అర్థం ఏంటి? మన క్రౌన్ చక్ర చాలా యాక్టివ్గా ఉంది. మనకైతే డౌన్లోడ్స్ వస్తున్నాయి మన హయ్యర్ సెల్ఫ్ నుంచి. సో వాటిని మనం ఎంత మంచిగా ఉపయోగించుకుంటే మనం అంత పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళగలుగుతాం అన్నమాట. లిజన్ టు యువర్ బాడీ. 7 ఆఫ్ ఎయిర్ కింద లిజన్ టు యువర్ బాడీ. సో మనకి చక్రాస్ ఉన్నాయి. ఒక్కొక్క చక్ర ఒక్కొక్క దాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి మూలాధార చక్ర ఉంటుంది. మూలాధార చక్ర వచ్చి మనకి స్మెల్ సెన్సేషన్ని చెప్తుందన్నమాట. సో అట్లా ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క సెన్సరీ ఆర్గన్ని మనం అటాచ్ చేసి ఉంటాం. ఒక్కొక్క సెన్స్ ఉంటుందన్నమాట ఒక్కొక్క చక్రాకి. అంటే మన బాడీ కొంతమంది అండ్ ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 1/10/1928 ఉంటుందో ఏ మంత్లో అయినా కానీ వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంట్యూషన్ ఉంటుందన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఇట్లా బాడీ లాంగ్వేజ్ని చూసి మనుషులు మాట్లాడుతుంటేనే వీళ్ళు పసిగట్టేయగలుగుతారు అనమాట, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని చెప్పి. కొంతమందికి ఇంట్యూషన్ అనేది కొంతమందికి ఎమోషనల్ ఉంటుంది, కొంతమందికి కాగ్నిటివ్ ఇంట్యూషన్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే ఈ విధంగా ఫిజికల్ ఇంట్యూషన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీ ఫిజికల్ ఇంట్యూషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అంటే మీరు మనిషిని చూడగానే లైక్ అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టే మీరు గ్రహించగలుగుతారనమాట. ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్, లేకపోతే వీళ్ళు ఇట్లా ఫీల్ అవుతున్నారు, ఇక్కడ ఇట్లా జరగచ్చేమో అనేది మీరు పసిగట్టగలుగుతారు. అందుకనే లిజన్ టు యువర్ బాడీ. ఇంకొక విధంగా మనం తీసుకోవాలి అనుకుంటే మనకి మన బాడీ చెప్పేస్తూ ఉంటుంది, నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను, లేదు ఈరోజు నాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ నాకు నొప్పి అనిపిస్తుంది, ఇక్కడ నువ్వు కొంచెం జాగ్రత్త తీసుకోవాలేమో, నువ్వు కొన్ని నీళ్ళు ఎక్కువ తాగాలి, నాకు వేడైపోతుంది, సంథింగ్ మన బాడీ ఏదైతే సూచిస్తుందో దాన్ని మీరు కానీ రైట్ టైంలో అడ్రస్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతారు, కొన్ని ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారు. సో హెల్త్ రిలేటెడ్గా మీరు మీ బాడీని నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆ ఫిజికల్ ఇంట్యూషన్ అనేది ఎవరి గురించి అన్నా ఏదన్నా సంకేతాలు వస్తున్నాయి అంటే దాన్ని ఊరికనే తోసిపుచ్చి చేయకండి, దానిపైన కొంచెం ధ్యాస పెట్టండి. మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ వచ్చి టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్, టేక్ ఇట్ ఈజీ. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, కొంతమంది మిమ్మల్ని లైక్ దూషించవచ్చు, నువ్వు ఎట్లా నన్ను దొంగ అంటావు, లేకపోతే నీకేం రైట్ ఉంది, నువ్వు ఇట్లా చెప్తున్నావు, సంథింగ్ ఇట్లాంటివి ఏమన్నా అలిగేషన్స్ వచ్చి కొన్ని కన్ఫ్రంటేషన్స్ జరుగుతూ ఉంటాయి. కొంతమంది లైక్ మిమ్మల్ని ఏదన్నా పాయింట్అవుట్ చేయడానికి ట్రై చేస్తే మీరు నిజం వైపు ఉన్నారు, మీరు కరెక్ట్ అనుకుంటే యూ టేక్ ఇట్ ఈజీ, ఇట్స్ ఓకే, చిల్. ఎందుకంటే నాకు తెలుసు, నా దగ్గర ఈ ప్రూఫ్ ఉంది, లేకపోతే నా దగ్గర ఇవి ఉన్నాయి, సో నాకు తెలుసు నేనేం మాట్లాడుతున్నాను, నాకు తెలుసు నేనేం చెప్తున్నాను, నాకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. సో మీ పైన మీరు కాన్ఫిడెంట్ ఉన్నంత వరకు మీరు దేన్ని మనకు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా మీరు అనుకున్న దాన్ని మీరు అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే మీరు టేక్ ఇట్ ఈజీ ఈ పాలసీని మీరు ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడే మీరు కొన్ని గోల్స్ని మీరు కంప్లీట్ చేయగలుగుతారు.
అరే వాళ్ళు అట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు, ఏమో నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో, నేనే తప్పుగా అనుకుంటున్నానేమో అని ఇట్లా మిమ్మల్ని మీరు సెల్ఫ్ డౌట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే పూర్తి చేయాలనుకుంటున్నారో వాటిని పూర్తి చేయలేరు. అవి అనవసరంగా అలానే ఉండిపోతాయి అన్నమాట. సో అట్లనే ఉండిపోవాలా, లేదు వాటిని మనం పూర్తి చేసుకోవాలా, మీ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. మీకు వస్తున్న ఫైనల్ మెసేజెస్. సో ఇక్కడ మీ విషెస్ అన్నీ పూర్తి అవ్వాలి, మీ విషెస్ అన్నీ తొందరగా నెరవేరాలి అంటే మీరు కూడా దానికి కావాల్సింది చేయడం మొదలు పెట్టాలంట. సో మీరు ఎక్కడ రెడ్ ఫ్లాగ్ చూపించాలి, ఎక్కడ గ్రీన్ ఫ్లాగ్ చూపించాలి. రెడ్ ఫ్లాగ్, రెడ్ కలర్ చూస్తేనే మనం స్టాప్, ఆగిపోతాం. గ్రీన్ చూపిస్తేనే మళ్ళా ప్రాణాన్ని కొనసాగిస్తాం. అలా ఎవరికి స్టాప్, ఆగిపోండి, వద్దు అని ఎక్కడ స్టాప్, రెడ్ ఫ్లాగ్ చూపించాలి. ఎక్కడ ఓకే మీరు కొనసాగించవచ్చు, లేకపోతే కమాన్ గెట్ రెడీ అని ఎక్కడ మనం గ్రీన్ ఫ్లాగ్ చూపించాలి. అది తెలిసినప్పుడు మీ విషెస్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారంట. అది తెలుసుకోలేనప్పుడు ఏమవుతుంది అంటే అవి ఇంకా కోరికలు లాగానే మిగిలిపోతున్నాయి అని చెప్తున్నారనమాట. సో మీ వాయిస్కి పవర్ వస్తుంది, మీ వాయిస్కి పవర్ వస్తుంది కాబట్టి మీ మాటల్ని జాగ్రత్తగా వాడండి. అండ్ ఎక్కడైనా కానీ ఆచితూచి అడుగులు వేయండి. మీకు అంటే ఇప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి, అవి మనం వాడి అదే మళ్ళా ఉపయోగించి ఉంటామన్నమాట. అలా ఏదైతే మళ్ళా ఉపయోగించి ఉంటామో దానికి అంత వెయిటేజ్ ఉండదు. ఎందుకు అంటే ఆల్రెడీ అది ఒకసారి చూసినారు, 2 సార్లు చూసినారు, 3 సార్లు చూసినారు, లేకపోతే 4 సార్లు విన్నారు, 10 సార్లు విన్నారు. ఇంకా దాన్ని చూడడానికి, వినడానికి దానిపైన అంత ఇంట్రెస్ట్ ఉండదు. మీరే విధంగా కొత్తగా, మీరే విధంగా లైక్ డిఫరెంట్గా మీరేం ట్రై చేస్తున్నారు, మీరేమి కొత్తగా ఇన్వెంట్ చేయడం కానీ లేకపోతే ఇంప్లిమెంట్ చేయడం కానీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ కొత్త విధానాలు అవసరం అంట. పాత వాటికి ఇంకా తావు లేదు. ఏదో కొత్తగా జరగాలి, కొత్తగా మంచిగా, అండ్ 10 మంది ఆశ్చర్యపడేలాగా, లేదు 10 మంది ధ్యాసని మనం ఇటువైపు మళ్ళించేలాగా ఉండాలంట. సో అలా మీరు ఏమైనా చేసినప్పుడు దానికి తగిన ఆదరణ పొందగలుగుతారు. అలా చేయలేనప్పుడు ఏమవుతుందంటే ఆ ఆదరణ కూడా ఉండదు అని చెప్తున్నారనమాట. సో ఈ పైలు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మార్చ్ 19 లోపల మీ క్రియేటివిటీని పెంపొందించుకోండి. మీ పవర్ పెరుగుతుంది. మీకేమనిపిస్తుందో దానిపైన మీరు ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి దానికి కావాల్సిన డీటెయిల్స్ని మీరు ఎప్పుడైతే సేకరిస్తారో మీరేంటంటే ఒక సేఫ్ పొజిషన్లో ఉండగలుగుతారనమాట. సో మీరు ఎప్పుడైతే ఒక పటిష్టమైన పొజిషన్లోకి వెళ్తారో అక్కడ మీరు ఇంకెవరిని లైక్ అంటే ఇంకెవరి కోసమో లేకపోతే ఇంకెవరినో ఏదో లైక్ అంటే దాన్ని ఎట్లా చెప్పాలి, మీకు అర్థమవుతుందా? మీరు ఎవరి కోసం చేతులు కట్టుకొని నిలబడుకోవాల్సిన అవసరం రాదు. మీరు హుందాగా మీ చేతిలోకి పవర్ వచ్చింది కాబట్టి మీది పై చేయి అవుతుంది. మీది పై చేయి అవ్వించుకోవాలి అనుకుంటే మీరు కొన్ని డీటెయిల్స్ పైన మీరు ఫోకస్ పెట్టాలి. ఆ డీటెయిల్స్ని మీరు సేకరించాలి. అండ్ మీకు ఏదైతే వస్తుందో, మీరు ఎవరైతే ఆ విధంగా హెల్ప్ చేస్తున్నారో, లేదు ఎక్కడి నుంచి అయితే మీరు దాన్ని పోగేసుకోగలుగుతున్నారో, ఆ మంచిని కావచ్చు, ఆ సహాయాన్ని కావచ్చు, లేకపోతే కావాల్సిన ఐడియాస్ని కావచ్చు, ఇలాంటివన్నీ, ఆ మ్యాన్ పవర్ కావచ్చు, ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి అయితే సేకరించుకోగలుగుతున్నారో దానికి గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్గా ఉండాలి. దానికి ఆ కృతజ్ఞతా భావం అనేది వ్యక్తపరిచేయాలి. ఆ కృతజ్ఞతా భావంతోనే ఉండాలి. అప్పుడేమవుతుంది, మీరు ఈజీగా మీ హైయర్ సెల్ఫ్ నుంచి మీకు డౌన్లోడ్స్ వస్తున్నాయి. మీ బాడీ మాట మీరు వింటున్నారు కాబట్టి మీ ఇంట్యూషన్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. మీరు హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఏం జరిగినా కానీ మీ దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు దేన్నైనా కానీ అధిగమించి ముందరికి వెళ్ళగలుగుతారు. అండ్ ఆ ధైర్యమే మిమ్మల్ని ఇంకొంచెం దూరం తీసుకొని వెళ్తుందన్నమాట. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. మీకు అండ్ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా చేసుకోకపోయినంటే మీకు ఈ వీడియో నచ్చినంటే ప్లీజ్ ఫర్ దట్ పాజిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.